the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం సుప్రీంకోర్టు సంబంధించి టాప్ 10 జడ్జిమెంట్స్ 2024లో సుప్రీంకోర్టు డెలివర్ చేసిన టాప్ జడ్జిమెంట్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇవి అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే జడ్జిమెంట్స్ మీద కనీసం ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చేసి బిల్కిస్ యాకూబ్ రసూల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, 2 జడ్జి బెంచ్ కేసు అనమాట. ఇది దీనినే పాపులర్గా బిల్కిస్ బానో కేసు అంటారు. అసలు బిల్కిస్ బానో ఇష్యూ ఏంటి? 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే 21 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసి తన ఫ్యామిలీని దారుణంగా చంపిన ఘటనలో అప్పటి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే వాళ్ళు చాలా కాలం జైల్లో గడిపిన తర్వాత ఆ 11 మంది నిందితులు రెమిషన్ పిటిషన్స్ అప్లై చేసుకున్నారు. రెమిషన్ పిటిషన్స్ ఏంటంటే, మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయండి, మేము ఇప్పటికే చాలా కాలం జైళ్ళల్లో గడిపామని చెప్పేసి రెమిషన్ పిటిషన్స్ అప్లై చేసుకోగా గుజరాత్ గవర్నమెంటు వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ను, గుజరాత్ గవర్నమెంట్ జారీ చేసిన ఈ ఆర్డర్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా సుప్రీంకోర్టు 2 జడ్జి బెంచ్ కేసు ఈ రెమిషన్ ఆర్డర్స్, గుజరాత్ గవర్నమెంట్ జారీ చేసిన ఈ రెమిషన్ ఆర్డర్స్ చెల్లవని చెప్పేసి తీర్పునిచ్చింది. అసలు ఎందుకు ఈ రెమిషన్ ఆర్డర్స్ చెల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటే, ఈ రెమిషన్ ఆర్డర్స్ ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు. ఎందుకంటే ఈ కేసు విచారణ అంతా కూడా మహారాష్ట్రలో జరిగింది కనుక మహారాష్ట్ర ప్రభుత్వంకి అధికారం ఉంటుంది, కానీ గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. మరి అలానే రెమిషన్కి సంబంధించి ఇంకొన్ని స్టేట్మెంట్స్ సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెమిషన్ అంటే ఏంటి? మనకు రెమిషన్ అంటే ఆర్టికల్ 72 కింద రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కలదు. ఆ క్షమాభిక్ష అధికారంలో ఈ రెమిషన్ అనేది ఒకటి. ఒక మాటలో చెప్పాలంటే, శిక్ష నేచర్ను చేంజ్ చేయకోకుండా, అంటే శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్ష కాలాన్ని తగ్గించడమే రెమిషన్ అంటారు. దీనినే రిడక్షన్ ఇన్ ద సెంటెన్స్ ఆఫ్ పీరియడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి 10 ఏళ్ల పాటు కారాగార శిక్ష విధించారు అనుకుంటే, ఈ రెమిషన్ పిటిషన్ కింద ఆ 10 ఏళ్ల శిక్ష కాలాన్ని 5 ఏళ్లకు లేదా 3 ఏళ్లకు తగ్గించినా కూడా దీనిని రెమిషన్ అంటారు. మరి స్టేట్ గవర్నమెంట్స్ ఏ ఆర్టికల్ కింద ఈ రెమిషన్ పిటిషన్ను యాక్సెప్ట్ చేస్తాయి అంటే, మనకు ఆర్టికల్ 161 కింద గవర్నర్కి అధికారం కలదు. ఆర్టికల్ 161 కింద గవర్నర్కు ఈ రెమిషన్ని జారీ చేసే అధికారం ఉంటుందని చెప్పవచ్చు. మరి సుప్రీంకోర్టు, ఈ 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకా ఏమని చెప్పిందంటే, జస్టిస్ బివి నాగరత్న గారు ఏమని చెప్పారంటే, ఈ రెమిషన్కు సంబంధించి ఈ రెమిషన్ పిటిషన్స్ను మేము కన్సిడర్ చేయాలి అంటే, మేము పరిగణలోకి తీసుకోవాలి అంటే, ఆ నిందితులు రూల్ ఆఫ్ లాని రెస్పెక్ట్ చేయాలి, రూల్ ఆఫ్ లాని గౌరవించాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంటు జస్టిస్ బివి నాగరత్న గారు చెప్పడం జరిగింది. మరి అలానే ముఖ్యంగా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు రెమిషన్ ఆర్డర్స్ జారీ చేయడము అని చెప్పేసి ప్రొసీజరల్ గ్రౌండ్స్, బేస్డ్ ఆన్ ప్రొసీజరల్ గ్రౌండ్స్ తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ ప్రొసీజరల్ గ్రౌండ్స్తో పాటు ఇంకా రెమిషన్ను జారీ చేయాలి అంటే, రెమిషన్ను గ్రాంట్ చేయాలి అంటే ఇంకా ఏమైనా గ్రౌండ్స్ ఉన్నాయా అంటే, మనకు ఒక జడ్జిమెంట్ ఉంది. మనకు ఈ రెమిషన్కు సంబంధించి ఏం జడ్జిమెంట్ ఉందంటే, లక్ష్మణ్ నాస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనకు ఈ లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2000 సంవత్సరము ఈ కేసు ఏం చెప్తుంది అంటే నిందితులకు రెమిజన్ను జారీ చేయాలి, రెమిజన్ను అంగీకరించాలి అంటే నిందితులకు 5 గ్రౌండ్స్ని మెన్షన్ చేసింది. ఈ 5 గ్రౌండ్స్ని అంటే ఈ 5 గ్రౌండ్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో అటువంటి వారికి సద్భావనా చర్యల కింద వాళ్ళని విడుదల చేయవచ్చు, వాళ్ళ శిక్షాకాలం పూర్తి కాకముందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి ఆ 5 గ్రౌండ్స్ ఏంటివి? ఆ 5 గ్రౌండ్స్ ఏంటివంటే మనకు ఆ క్రైమ్ అనేది, ఆ నిందితులు ఏదైతే క్రైమ్ చేశారో ఆ క్రైమ్ ఏ స్థాయిలో సొసైటీని ఇంపాక్ట్ చేసింది, ఏ స్థాయిలో సొసైటీని ప్రభావితం చేసింది అనే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి రెమిజన్ను జారీ చేసేటప్పుడు. అలానే ఒకవేళ ఆ నిందితుడిని గనక మనము విడుదల చేసినట్టయితే భవిష్యత్తులో మళ్ళీ ఆ నేరాన్ని ఏమైనా రిపీట్ చేసే ఆస్కారం ఉందా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ క్రైమ్ బీయింగ్ రిపీటెడ్ అనేది ఒకటి. మరి ఇంకో గ్రౌండ్ ఏం చెప్తుంది అంటే ఆ పొటెన్షియల్ ఆఫ్ ద కన్విక్ట్ టు కమిట్ క్రైమ్స్ ఇన్ ఫ్యూచర్. అతన్ని విడుదల చేసినట్టయితే అతని సామర్థ్యము ఇలాంటి క్రైమ్స్ను మళ్ళీ ఇటువంటి క్రైమ్స్కు పాల్పడే సామర్థ్యం అతనికి ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి అదొక గ్రౌండ్ మెన్షన్ చేసింది. అలానే ఆ నిందితుడి యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆ నిందితుడి సామాజిక ఆర్థిక పరిస్థితులు, అతని కుటుంబానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి మనకు ఇటువంటివి 5 గ్రౌండ్లు మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇంకో గ్రౌండ్ ఏమని చెప్తుంది అంటే ఆ నిందితుడిని జైల్లో ఉంచడం ద్వారా ఏమైనా ఉద్దేశం నెరవేరిందా. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దేశం అంటే అతన్ని జైల్లో ఉంచడం ద్వారా అతని ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 కేసు 5 గ్రౌండ్స్ని అలా మెన్షన్ చేసింది. సో మనకు రెమిజన్కు సంబంధించి ఈ బిల్కిస్ బానో కేసుతో పాటు ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది ఈ కేసు గురించి కూడా. మరి అలానే ఈ రెమిజన్ని జారీ చేస్తాయి కదా ప్రభుత్వాలు, ఈ రెమిజన్ పిటిషన్స్ అనేవి న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయా లేదా అంటే ఈ రెమిజన్ పిటిషన్స్ డెఫినెట్లీ న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి, అనగా జ్యుడిషియల్ రివ్యూకి లోబడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెమిజన్స్ని జారీ చేసేటప్పుడు, నిందితులను విడుదల చేసేటప్పుడు ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అయ్యారు, ఇష్టానుసారం వాళ్ళని విడుదల చేస్తూ ఉన్నారా అని చెప్పేసి కూడా న్యాయ సమీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈ రెమిజన్ పిటిషన్స్ని న్యాయ సమీక్షకు లోబడేలా చేసే ఒక జడ్జిమెంట్ కూడా ఉంది మనకు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఏపూరు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపూరు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో చెప్పిందనమాట ఇష్టానుసారం ఖైదీలను విడుదల చేయడానికి లేదు, తప్పకుండా మీరు జారీ చేసే రెమిజన్ ఆర్డర్సు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ కేసులో. సో మనకి ఈ రెండు జడ్జిమెంట్లు చాలా ఇంపార్టెంట్. బిల్కిస్ బానోతో పాటు ఏపూరు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు 2006 సంవత్సరము మరియు లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 కేసు మనకు రెమిజన్కు సంబంధించిన 2 ముఖ్యమైన కేసులు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ జడ్జిమెంట్ వచ్చేసి ఎన్నికల బాండ్లకు సంబంధించినది. ఇది 5 జడ్జ్ బెంచ్ కేసు అనమాట. ఇది 5 జడ్జ్ బెంచ్ కేసు. మరి ఈ 5 జడ్జ్ సుప్రీంకోర్టు బెంచ్ ధర్మాసనం ఏమని చెప్పింది అంటే ఎన్నికల బాండ్లు చెల్లవు, ఇవి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈ 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
డివై చంద్రచూడ్ గారు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. మరి సుప్రీంకోర్టు ఈ 5 జడ్జ్ బెంచ్ ధర్మాసనము ఎన్నికల బాండ్లను ఎందుకు కొట్టివేయాలని చెప్పింది అంటే, ఈ ఎన్నికల బాండ్లు అనేవి పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీని లోపించేలా చేస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫండింగ్లో పారదర్శకత లోపించడానికి ఈ ఎన్నికల బాండ్లు ఒక కారణమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలానే ఇది ఆర్టికల్ 19ను వైలేట్ చేస్తూ ఉంది, ఉల్లంఘిస్తూ ఉందని చెప్పేసి చెప్పింది. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ దీన్ని ఉల్లంఘిస్తూ ఉంది అని చెప్పింది. మరి ఈ ఎన్నికల బాండ్ల స్కీము ఏ విధంగా ఆర్టికల్ 19(1)A ఉల్లంఘిస్తూ ఉంది అంటే, దీని కింద ఎవరైతే దాతలు పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తూ ఉన్నారో ఆ దాతల వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచటం లేదు, అనానిమస్ ఫండింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఈ దాతల వివరాలు కేవలం SBI మరియు ఎలక్షన్ కమిషన్తో మాత్రమే ఉంటున్నాయి, కానీ పబ్లిక్ డొమైన్లో లేకపోవడం వల్ల ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ని వైలేట్ చేసినట్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి అలానే ఇంకొక ఆర్టికల్ని ఎన్నికల బాండ్ల స్కీము వైలేట్ చేస్తూ ఉంది అని చెప్పింది. ఆ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని కూడా ఉల్లంఘిస్తూ ఉంది ఈ పథకము అని చెప్పేసి చెప్పింది. మరి ఆర్టికల్ 14ని ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉంది? మనకు ఎన్నికల బాండ్ల పథకం కింద ఏ ఎంఎన్సీలు కంపెనీలు కావచ్చు, అలానే వ్యక్తులు కావచ్చు, ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేయాలనుకుంటున్నారో ఆ లిమిట్ లేదనమాట. ఎంతైనా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వచ్చు, అక్కడ ఒక క్యాప్ లేదు, లిమిట్ లేదు ఆ ఫండింగ్ పైన. సో ఈ విధంగా ఇది ఆర్టికల్ 14ని కూడా వైలేట్ చేసినట్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇంకా ఇమ్మీడియట్గా ఈ ఎన్నికల బాండ్ల అమ్మకాలను ఆపివేయండి, SBIకి ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్సాక్షన్ వివరాలను ఎలక్షన్ కమిషన్కు మరియు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. మరి ఈ కాంటెక్స్ట్లో మనకు పాలిటీలో ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంది. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. మరి ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వము 2018లో తీసుకురావడం జరిగింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో తీసుకురావడం జరిగింది. మరి ఎన్నికల బాండ్లను ఎవరు జారీ చేస్తారు అంటే, SBI మరియు SBIకి రిలేటెడ్ బ్రాంచెస్, SBIకి చెందిన వివిధ బ్రాంచ్లు ఈ బాండ్లను జారీ చేస్తాయి. ఇవేం చేస్తాయి అంటే, ఈ ఎన్నికల బాండ్లు అనేవి ప్రామిసరీ నోట్స్ టైప్ అన్నమాట. ఇవి ఇంటరెస్ట్ ఫ్రీ బాండ్స్. ఈ బాండ్లపైన SBI ఎటువంటి వడ్డీలు చెల్లించవు, ఎటువంటి ఇంట్రెస్టు చెల్లించదు. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయి ఈ ఎన్నికల బాండ్లు అంటే, ఈ ఎన్నికల బాండ్లను SBI డోనార్కి అమ్మడం జరుగుతుంది, దాతకు. ఈ ఎన్నికల బాండ్ను ఈ డోనార్ తీసుకుని వెళ్ళి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు. మరి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు అంటే మనకు ఏ సెక్షన్ కింద ఉంటాయంటే, సెక్షన్ 29 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సెక్షన్ 29 ఆఫ్ ద రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ 1951 కేవలం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఫండింగ్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి. ఈ బాండ్లను వీళ్ళకి ఇచ్చినప్పుడు ఈ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే, ఈ బాండ్లను SBIకి ఇవ్వడం ద్వారా వాళ్ళ అకౌంట్లోకి మనీ పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది వర్కింగ్ మెకానిజము. మరి ఎన్నికల బాండ్ల లైఫ్ స్పాన్ ఎంత, కాల పరిమితి ఎంత అంటే 15 రోజులు. అది జారీ చేసిన నాటి నుంచి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి.
మరి ఇవి ఎప్పుడెప్పుడు మనకి అమ్మకానికి పెడతారు అంటే మనకు జనవరి నెల మరియు ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ 4 నెలల్లో ప్రతి నెల 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి అమ్మకానికి. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ప్రతి ఈ 4 నెలల్లో 10 రోజుల పాటు, ఈచ్ నెలలో 10 రోజుల పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మరి ఎన్నికల బాండ్లను ఎంత మల్టిపుల్స్లో జారీ చేస్తారు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 1000. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల విలువ గల బాండు, 10,000 రూపాయల విలువ గల బాండు, 1,00,000 విలువ గల బాండు, 10 లక్షల విలువ గల బాండు, 1 కోటి విలువ గల బాండు, ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 1000స్లో ఈ బాండ్స్ను జారీ చేయడం జరుగుతుంది. మరి బాండ్స్ కొనడానికి ఎవరెవరు అర్హులు అంటే భారతదేశ పౌరులు, అలానే భారతదేశంలో రిజిస్టర్ కాబడ్డ ఒక కంపెనీ, ఏదైనా కంపెనీ. మరి నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి వ్యాలిడిటీ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీస్. ఇది ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్ను 7 జడ్జి బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. 7 జడ్జి బెంచ్ మనకు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎస్సీ ఉపవర్గీకరణ తీర్పును జారీ చేసిన సుప్రీంకోర్టు బెంచ్లో సభ్యులు ఎంత అని కూడా అడుగుతారు. ఆప్షన్లో 5 జడ్జి బెంచ్, 7 జడ్జి బెంచ్, 9 జడ్జి బెంచ్ అలా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వచ్చేసి 7 జడ్జి బెంచ్, 7 జడ్జిల ధర్మాసనం. మరి ఈ కేసు ఏ దానికి సంబంధించినది? కేసు ఏంటిది? ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కేసు వచ్చేసి స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ ఈ కేసు అన్నమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉన్నది, ఎస్సీ ఉపవర్గీకరణ చేపట్టడానికి రాష్ట్రాలకు అధికారం కలదు, అలానే బేస్డ్ ఆన్ దేర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆ ఎస్సీ కులాల్లో ఉన్న ఉపకులాలలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో అటువంటి వారికి ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు ఇవ్వవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి అయితే స్టేట్స్ ఎస్సీ ఉపవర్గీకరణను చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు సంబంధించిన డేటాను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిరికల్ డేటా విత్ ప్రూఫ్స్. ఆ డేటాను బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇలా చెప్పడం ద్వారా ఇంతకుముందు ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇలా చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. ఇంతకుముందు ఆ తీర్పు ఏంటంటే మనకు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005 కేసు ఉందన్నమాట. మనకు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే గతంలో ఎస్సీ ఉపవర్గీకరణ అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అని చెప్పింది. ఆర్టికల్ 341 కింద ఆర్టికల్ 341 కింద మనకు ఎస్సీ కులాల్లో ఉన్న ఉపకులాలు ఎస్సీ కులాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా సారూప్యత కలిగినవి, హోమోజీనస్ క్లాసెస్ కావున రాష్ట్రాలకు ఎస్సీ ఉపవర్గీకరణ చేసే అధికారం లేదు, ఇది కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం కలదు అని చెప్పేసి చెప్పింది. మనకి ఈ ఆర్టికల్ 341 కింద మనకు
ఆర్టికల్ 341(1) ఏం చెప్తుంది అంటే, ఈ ఆర్టికల్ 341(1) మనకేం చెప్తుంది అంటే, ప్రెసిడెంట్ డిక్లేర్ చేయవచ్చు ఏ కులాన్నైనా, పర్టికులర్ కులాన్ని కావచ్చు, పర్టికులర్ రేస్ను కావచ్చు, ప్రెసిడెంట్ ఏం చేయగలడు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో కలపగలడు. షెడ్యూల్డ్ క్యాస్ట్గా డిక్లేర్ చేసే అధికారము ప్రెసిడెంట్కు ఉంటుంది. మరి ఆర్టికల్ 341(2) అయితే, ఆర్టికల్ 341(2) ఏం చెప్తుందంటే మనకు పార్లమెంటుకు అధికారం కలదు. ఆల్రెడీ ఉన్న ఎస్సీల లిస్టుకు ఏవైనా కొత్త కులాలు యాడ్ చేయాలన్నా లేదంటే తొలగించాలన్నా ఆ అధికారం పార్లమెంట్కు కలదు అని చెప్పేసి ఆర్టికల్ 341(2) చెప్తుంది. మనం ఏం చెప్పాం ఇప్పటివరకు? ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005 కేసులో ఆర్టికల్ 341 కింద ఎస్సీ ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అయితే ఈ జడ్జిమెంట్ను, ఈ ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును 2014లో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. 2014లో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏ కేసులో అంటే అదే దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసు అప్పీల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి 2014లో. మరి 2020లో ఇలా అప్పీల్ చేసిన తర్వాత 2020లో ఏమైందంటే 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఏమని చెప్పింది అంటే, 2020లో 5 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని చెప్పిందంటే, ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు అనేది పునః సమీక్షించాలి, ఇది రీకన్సిడరేషన్ అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి పునః సమీక్షించాలి అని చెప్పేసి చెప్పింది. ఏ జడ్జి బెంచ్? ఎన్ని జడ్జి బెంచ్? 5 జడ్జి బెంచ్. మరి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూకి వస్తే ఇప్పుడేం చెప్పింది అంటే, ఆర్టికల్ 341 కింద ఏవైతే కులాలు ఎస్సీల్లో ఉన్నాయో అవన్నీ కూడా హెటిరోజీనస్ గ్రూప్స్ అని చెప్పింది. అవన్నీ కూడా హెటిరోజీనస్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ సోషో ఎకనామిక్ కండిషన్స్, సారూప్యత లేని కులాలు కూడా ఉన్నాయి, కావున ఉపవర్గీకరణ చేపట్టవచ్చు రాష్ట్రాలు కూడా అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ ప్రజెంట్ కేసులో. మరి ఈ 7 జడ్జ్ బెంచ్ ఏ మెజారిటీతో తీర్పునివ్వడం జరిగింది అంటే 6:1 మెజారిటీ. గుర్తుపెట్టుకోండి, 6:1 మెజారిటీ. 6:1 మెజారిటీతో ఎస్సీ ఉపవర్గీకరణ చేపట్టవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. 6 అనుకూలంగా ఓటు వేశారు, 1 వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మరి అలానే ఇదే సుప్రీంకోర్టు జడ్జి బెంచ్ 7 జడ్జి బెంచ్ ఇంకొక డైరెక్షన్స్ కూడా జారీ చేసింది. జస్ట్ కేవలం గైడెన్స్, కేవలం డైరెక్షన్స్. 4:3 మెజారిటీతో ఒక డైరెక్షన్ను స్టేట్ గవర్నమెంట్స్కి, కోర్టులకి జారీ చేసింది. అదేంటంటే ఎస్సీలలో కూడా, ఎస్సీ ఎస్టీలలో కూడా క్రీమీ లేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి 4 జడ్జెస్ రికమెండ్ చేయగా 3 జడ్జిలు దానికి వ్యతిరేకంగా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. మరి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా ఎస్సీ ఉపవర్గీకరణను చేపట్టింది అంటే హర్యానా రాష్ట్రము. హర్యానాలోని బీజేపీ గవర్నమెంటు ఎస్సీ కమిషన్ రిపోర్టుని ఆమోదం తెలిపింది.
ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే 10% రిజర్వేషన్ ఇవ్వాలి, పర్టికులర్గా ఆ ఎస్సీ కులాల్లో వెనుకబడిన కొన్ని కులాలకు 10% కోటా ఇవ్వాలి గవర్నమెంట్ జాబ్స్లో అని చెప్పేసి హర్యానా ప్రభుత్వము ఆ కమిషన్ రిపోర్ట్కి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చేపట్టిన తర్వాత రాష్ట్రాలు ఆ కమిషన్ రిపోర్ట్లు అనేవి మరి జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉంటాయా అంటే తప్పకుండా ఆ కమిషన్ రిపోర్ట్లైనా ఆ కమిషన్కి అంగీకారం తెలిపినప్పటికీ అవి న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని చెప్పవచ్చు. మరి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్లు ఏమైనా కమిషన్లు ఏర్పాటు చేశాయా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ని స్టడీ చేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ 1 మ్యాన్ కమిషన్ పేరు వచ్చేసి ఆ 1 మ్యాన్ కమిషన్కి ఎవరు అధ్యక్షత అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు. ఆంధ్రాకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని వేయడం జరిగింది. ఇది 1 మ్యాన్ కమిటీ. మరి అదే తెలంగాణ అయితే తెలంగాణ కూడా 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ 1 మ్యాన్ కమిషను ఎవరు అంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ షామీన్ అఖ్తర్ గారు. జస్టిస్ షామీన్ అఖ్తర్ గారు. ఇది కూడా 1 మ్యాన్ కమిషన్. ఎందుకంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ని స్టడీ చేయడం కోసం. ఇది మనకు జస్ట్ ఈ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏ కమిషన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. రాజీవ్ రంజన్ మిశ్రా, రాజీవ్ ఖన్నా కమిటీ అలాగా. మరి నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి ఇది మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఒక జడ్జిమెంటు. మైన్స్ అండ్ మినరల్స్ పైన ట్యాక్సులు వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనే దానికి సంబంధించిన జడ్జిమెంటు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ 9 జడ్జి బెంచ్ అనమాట. ఇది 9 జడ్జి బెంచ్. ఈ 9 జడ్జి బెంచ్ ఏమని చెప్పింది అంటే రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు అలానే ఖనిజాలు ఉన్న ప్రాంతాలపైన ట్యాక్స్లు వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పేసి ఈ 9 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ 9 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము ఎంత మెజారిటీతో తీర్పునిచ్చింది అంటే 8:1 మెజారిటీ. సో బీ కేర్ఫుల్. ఒక్కొక్కసారి మెజారిటీ ఎంత కూడా అని చెప్పేసి స్టేట్మెంట్స్లో ఇవ్వచ్చు. ఈ మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించి 8:1 మెజారిటీ. మరి ఏం చెప్పింది? ట్యాక్సులు విధించుకోవచ్చు ఆ ఖనిజాలపైన, ఖనిజాలు ఉన్న ప్రాంతాలపైన. వీటిని ఆ ట్యాక్సులు విధించే అధికారాన్ని యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన మైన్స్ అండ్ మినరల్స్ యాక్టు హరించజాలదు ఆ పవర్ని అని చెప్పేసి చెప్పింది. ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957కు స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్సులు విధించకుండా అడ్డుకునే పవర్ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏ కేసు ఇది? మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేసు అన్నమాట. కేసు పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పింది అంటే యాక్చువల్లీ యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్స్కి అధికారం లేదు, ట్యాక్సులు వేసే అధికారం లేదు మినరల్స్ పైన అని చెప్తుంది.
ఏ బేసిస్ మీద చెప్తా ఉంది అంటే యూనియన్ గవర్నమెంటు మనకు యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలో ఎంట్రీ 54 అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక సబ్జెక్ట్ ఎంట్రీ 54 మనకి ఎంట్రీ 54 ఏం తెలుపుతుంది అంటే పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు రెగ్యులేట్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ డస్ నాట్ ఇన్క్లూడ్ ట్యాక్సింగ్ అథారిటీ అని చెప్తుంది. ఈ ఎంట్రీ 54 ఏం చెప్తుందంటే మైన్స్ని మినరల్స్ని నియంత్రించే అధికారము పార్లమెంటుకు ఉంది, అయితే దానికి ట్యాక్సేషన్ అధికారాలు లేవని చెప్తుంది ఎంట్రీ 54. మరి ఎంట్రీ 50 ఆఫ్ స్టేట్ లిస్ట్ ఏం చెప్తుంది? మనకు రాష్ట్రాల జాబితాని మనకు లిస్ట్ 2 అంటారు కదా. ఈ లిస్ట్ 2 రాష్ట్రాల జాబితా ఏం చెప్తుంది అంటే ఇట్ ఈజ్ అబౌట్ ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్. స్టేట్స్ కెన్ ట్యాక్స్ మినరల్ రైట్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టేట్ లిస్ట్ 2లో ఎంట్రీ 50 ఉందన్నమాట, 50వ సబ్జెక్టు. ఈ ఎంట్రీ 50వ సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే మినరల్స్ పైన స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్లు విధించవచ్చు, అయితే ఆ ట్యాక్స్ల అధికారం పైన పార్లమెంట్ కొన్ని కండిషన్స్ కూడా విధించవచ్చు అని చెప్పింది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే మనకు యూనియన్ లిస్ట్లోని ఎంట్రీ 54 ఏం చెప్తుంది అంటే యూనియన్ లిస్ట్లోని ఎంట్రీ 54 మనకి ఈ ఎంట్రీలు కొన్ని ఇంపార్టెంట్ ఎంట్రీలు కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే 2022 గ్రూప్ 1లో డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే జాతీయ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏ ఎంట్రీ కిందకు వస్తుంది అని చెప్పేసి ఎంట్రీ 63, 64, 65, 66 అలా ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంపార్టెంట్ ఎంట్రీలు గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలోని ఎంట్రీ 54 ఏం చెప్తుంది అంటే పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు రెగ్యులేట్ మైన్స్ అండ్ మినరల్స్. ఖనిజాల అభివృద్ధిని నియంత్రించే అధికారము పార్లమెంటుకు కలదు, అయితే అది ట్యాక్సేషన్ అధికారం మాత్రం కలిగి లేదు అని చెప్తుంది ఎంట్రీ 54. అదే ఎంట్రీ 50 రాష్ట్రాల జాబితా ఏం చెప్తుంది అంటే ఖనిజాలపైన ట్యాక్సులు వేసే అధికారం రాష్ట్రాలకు కలదు అని చెప్తుంది. మరి అలానే ల్యాండ్ అనేది కూడా మనకు ఒక టర్మ్ ఉంది. లిస్ట్ 2లో మనకు లిస్ట్ 2 రాష్ట్రాల జాబితాలో మనకు ల్యాండ్ అనగా భూభాగం, ఇది ఒక జాబితా ఉంది. మరి ఈ సబ్జెక్ట్ కిందకి ఏమని చెప్తుంది అంటే మినరల్ బేరింగ్ ల్యాండ్స్ కూడా వస్తాయని చెప్తుంది. అంటే ఖనిజాలు ఎక్కడైతే లొకేట్ అయినాయో, ఖనిజాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూభాగాలు కూడా ల్యాండ్ కిందకు వస్తాయి. రాష్ట్రాల జాబితా ఎంట్రీ నెంబర్ వచ్చేసి 49. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ఎంట్రీ నెంబర్స్. ఈ ఎంట్రీ నెంబర్స్ ఇంపార్టెంట్ ఎంట్రీ నెంబర్స్ మనకు డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. మరి అలానే ఈ కేసులో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు 1989లో ఇదే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మైన్స్ పైన వేసే రాయల్టీని ట్యాక్స్గా పరిగణిస్తున్నట్టు 1989లో తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఆ తీర్పును పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే మైన్స్ పైన ఎంఎన్సీలు రాయల్టీ చెల్లిస్తాయి రాష్ట్ర గవర్నమెంట్లకి, ఆ రాయల్టీని ట్యాక్స్గా పరిగణించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పునివ్వడం జరిగింది. రాయల్టీ ఈజ్ నాట్ విత్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ ట్యాక్స్ అండ్ డిడ్ నాట్ కమ్ అండర్ దిస్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957.
మరి నెక్స్ట్ జడ్జిమెంటు, ఇది కూడా 9 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము. ఈ జడ్జిమెంట్ కూడా ఇంపార్టెంట్. 9 జడ్జి బెంచ్. ఈ జడ్జిమెంట్ దేనికి సంబంధించినది అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ను ఎవరు నియంత్రించాలి అనే విషయంకి సంబంధించినది. రెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్. మరి కేసు పేరేంటి? మనకి కేసు ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ మిసెస్ లాల్తా ప్రసాద్ వైస్ కేస్. మిసెస్ లాల్తా ప్రసాద్ వైస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ను నియంత్రించే అధికారము రాష్ట్రాలకు ఉన్నది అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఎవరి నియంత్రణలో ఉంది అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ని నియంత్రించేది. ఈ తీర్పుతో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ అధికారం వచ్చినట్టు అయింది. మరి మనకు యాక్చువల్లీ ఎందుకు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ను రాష్ట్రాలు నియంత్రించాలి అనుకుంటున్నాయి అంటే మనకు స్టేట్ గవర్నమెంట్స్ వాదన ఏంటంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ నియంత్రణ యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే దీనిని మిస్యూజ్ చేస్తారు, ఇల్లీగల్ లిక్కర్ను తయారు చేయడానికి ఈ ప్రొవిజన్ని వాడుకుంటారని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ వాదించగా సుప్రీంకోర్టు వీటి వాదనతో ఏకీభవించింది. మరి మనకు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆల్కహాల్కి సంబంధించి ఇది ఏ లిస్ట్లో ఉంది? స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా? మరి ఎంట్రీ నెంబర్ ఏంటో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్ లిస్ట్లో మనకు రాష్ట్రాల జాబితా ఎంట్రీ 8 అనమాట. రాష్ట్రాల జాబితానే లిస్ట్ 2 అంటారు కదా, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ 1 అయితే యూనియన్ లిస్టు, లిస్ట్ 2 అయితే స్టేట్ లిస్టు, లిస్ట్ 3 అయితే కాన్కరెంట్ లిస్ట్. ఈ రాష్ట్రాల జాబితా లిస్ట్ 2లో మనకు ఎంట్రీ నెంబర్ 8 ఉందన్నమాట. ఎంట్రీ నెంబర్ 8. ఈ ఎంట్రీ నెంబర్ 8 ఏ దాని గురించి చెప్తుంది అంటే ఇంటాక్సికేటింగ్ లిక్కర్. అంటే ఇంటాక్సికేటింగ్ లిక్కర్ ఇది మనకు ఈ లిస్ట్ కిందకు వస్తుంది, ఈ ఎంట్రీ కిందకు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది కూడా ఇంటాక్సికేటింగ్ లిక్కర్లో ఒక భాగమే అని చెప్పడం జరిగింది. అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎలాగూ రాష్ట్రాల జాబితా కింద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నియంత్రించుకోవచ్చు. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లిస్ట్ నెంబరు, ఈ కేసు నెంబరు మనకి వెరీ ఇంపార్టెంట్. మరి అయితే యూనియన్ ఏమని చెప్తా ఉందంటే యూనియను మేమే నియంత్రించాలి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు చెప్తా ఉంది, కొన్ని బేసిస్ చెప్తా ఉంది. వాళ్ళు ఏమంటా ఉంది, యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది అంటే మనకు కేంద్ర జాబితా ఎంట్రీ 52లో మనకు ఇండస్ట్రీలు ఉన్నాయి. మనకు కేంద్ర జాబితా ఎంట్రీ 52వ ఎంట్రీ ఏం చెప్తుంది అంటే మనకు ఇండస్ట్రీలు గురించి మనకు చెప్తుంది. ఇండస్ట్రీలు. సో ఇది కేంద్ర జాబితాలో ఉంది కాబట్టి ఇండస్ట్రీలు మేమే దీన్ని నియంత్రించడానికి మాకు అధికారం ఉందని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అలానే సంయుక్త జాబితాలో ఒక ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీ 33. ఇదేం చెప్తుందంటే ఇటువంటి ఇండస్ట్రియల్ ఆల్కహాల్స్ కావచ్చు, లేదంటే వేరేవేమైనా ప్రోడక్ట్స్కు సంబంధించి ట్రేడ్ చేయాలన్నా, వాటిని వ్యాపారం చేయాలన్నా, వాటిని పంపిణీ చేయాలన్నా, సప్లై చేయాలన్నా ఇది ఎంట్రీ 33లో ఉంది కాబట్టి మా అధికారమే చెల్లుబాటు అవుతుందని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఎంట్రీ 33 ట్రేడ్ అండ్ కామర్స్
అండ్ ద ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టెన్ ప్రోడక్ట్స్ లైక్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్. సో మనకి మోటివ్ అంతా ఏంటంటే ఈ సుప్రీంకోర్టు కేసుతో పాటు మెయిన్ ఈ ఎంట్రీలు గుర్తుంచుకోవాలండి. ఈ ఎంట్రీలు కనుక మనము ఈ ఎంట్రీలు మిస్ అయితే మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిస్కస్ చేసి కూడా వృధా అవుతుంది. మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పాటు ఇండైరెక్ట్గా కోర్ సబ్జెక్ట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఎంట్రీల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ నెంబర్సు అవి ఎందులో ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి పోక్సో చట్టానికి సంబంధించినది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్కి సంబంధించినది. ఈ జడ్జిమెంటు 2 జడ్జి బెంచ్ అనమాట. 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పునివ్వడం జరిగింది. మరి కేసు పేరేంటి? జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే ఒక ఎన్జిఓ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ వర్సెస్ ఎస్ హరీష్ అనే ఒక కేసులో 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక తీర్పునివ్వడం జరిగింది. ఏం తీర్పు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్టు చట్టం కింద సెక్షన్ 15 అని ఒకటి ఉంటుంది. పోక్సో చట్టం కింద సెక్షన్ 15 ఉంది. ఆ సెక్షన్ 15 కింద సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ను చూస్తున్నారో లేదంటే అలానే ఎవరైతే తమ ఎలక్ట్రానిక్ డివైస్లో దాన్ని స్టోర్ చేసుకుంటున్నారో నిల్వ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ పోక్సో చట్టం కింద శిక్షకు అర్హులు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా తీర్పునివ్వడం ద్వారా గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్లయింది సుప్రీంకోర్టు. మరి గతంలో మద్రాసు హైకోర్టు ఏం తీర్పునిచ్చింది 2024లో అంటే మద్రాసు హైకోర్టు 2024లో ఏమని చెప్పింది అంటే సెక్షన్ 15 పోక్సో చట్టం కింద సెక్షన్ 15 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద సెక్షన్ 67B అని ఒకటి ఉంటుంది. ఆ 2 సెక్షన్ల కింద ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ని చూస్తూ ఉన్నారో అలానే దానిని నిల్వ చేస్తున్నారో వాళ్ళు శిక్షార్హులు కారు అని చెప్పింది. ఎందుకు అలా చెప్పింది అంటే దానిని వాళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, కేవలం వాళ్ళు చూస్తున్నారు మరియు వాళ్ళ డివైస్లో స్టోర్ చేస్తున్నారు కనుక సెక్షన్ 67B సెక్షన్ 67B ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్తుంది అంటే ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ని చూస్తున్నారో అలానే దాన్ని నిల్వ చేస్తూ ఉన్నారో అలానే దానిని ఇతరులకు గనక పంపించినట్లయితే ట్రాన్స్మిట్ చేసినట్లయితే పబ్లిష్ చేసినట్లయితే వాళ్లకు శిక్ష వర్తిస్తుంది. పోక్సో చట్టం కింద సెక్షన్ 15 పోక్సో చట్టం కింద శిక్ష వర్తిస్తుందని ఈ సెక్షన్ 67B చెప్తుంది. సో దీన్ని బేసిస్ చేసుకొనే మద్రాస్ హైకోర్టు ఇలా చెప్పింది. కేవలం చూసినంత మాత్రాన వాళ్ళ డివైస్లో స్టోర్ చేసినంత మాత్రాన వాళ్ళు శిక్షార్హులు కారు అని చెప్పడం జరిగింది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మరి ఇంకా ఏం చెప్పింది అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని తొలగించాలి పోక్సో చట్టం నుంచి అని చెప్పింది. పోక్సో చట్టం నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని తొలగించండి, ఆ పదం పేరులో చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనే పదాన్ని
యాడ్ చేయండి పోక్సో చట్టంలో అని చెప్పేసి చెప్పింది. ఈ పదాన్ని ఏమంటారు అంటే బాల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగ సమాచారం. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని తొలగించి పోక్సో చట్టంలో ఈ పదాన్ని పెట్టండి అని చెప్పేసి కోర్ట్స్కి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. సో మనము ఓవరాల్గా ఈ వర్డిక్ట్ తీర్పు ఏం చెప్పింది అంటే కేవలం చూసినంత మాత్రాన, నిల్వ చేసినంత మాత్రాన వాళ్ళు శిక్షకు అర్హులు కారు అనేది అసత్యము. ఇప్పుడు ఎవరైతే చూసినా దానిని నిల్వ చేసినా కూడా సెక్షన్ 15 పోక్సో చట్టం కింద వాళ్లకు దాదాపు అప్ టు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా ఫైను లేదా రెండు కూడా విధించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 3 ఏళ్ల జైలు శిక్ష అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ 3 ఏళ్ల జైలు శిక్షను 5 ఏళ్ల వరకు కూడా పొడిగించవచ్చు అని చెప్పింది పోక్సో చట్టం. మరి మనకు సెక్షన్ 79 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఉంది. నేను ఇన్ డీటెయిల్డ్గా ఎందుకు చట్టాలు చెప్తా ఉన్నాను అంటే ఈ చట్టంలోని ఈ సెక్షన్లు నేను ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నానంటే 2022లో జరిగిన తెలంగాణ గ్రూప్ 1 పేపర్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అందులో ఇలాంటిదే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సెక్షన్లు అటువంటివి. సో మనకు ఇవి అప్పుడప్పుడు ఉండేదే న్యూస్లో, అప్పుడప్పుడే న్యూస్లో ఉంటాయి కాబట్టి మనము ఇంపార్టెంట్ సెక్షన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఆ సెక్షన్ల కింద ఎంత కాలం జైలు శిక్ష విధిస్తున్నారో కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి మనకి సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్తుంది అంటే ఈ సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 మామూలుగా ఇంటర్మీడియరీస్ ఉంటాయి కదా, లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి ఇమ్యూనిటీ కల్పిస్తుంది. ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఒక చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ అటువంటిది ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనం యాక్సెస్ చేసామనుకోండి, వీళ్ళు లైబుల్ అవుతారు. జనరల్గా వేరే థర్డ్ పార్టీకి సంబంధించిన ఏదైనా కంటెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా యాక్సెస్ చేస్తే వీళ్ళు బాధ్యులు కాదు. సాధారణంగా లైక్ ఫేస్బుక్ ఇటువంటి ఉంటాయి కదా మనకు, వీళ్ళు బాధ్యులు కారు. కానీ ఈ సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది చైల్డ్ పోర్నోగ్రఫీకి వర్తించదు. అంటే వాళ్ళు తప్పకుండా బాధ్యత వహించాలి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇటువంటి ఇంటర్మీడియరీసు ఇటువంటి కంటెంట్ను ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి, ఇటువంటి కంటెంట్ను ఇమ్మీడియట్గా నాశనం చేయాలి. అలా కాని పక్షంలో సెక్షన్ 79 కింద వాళ్లకు ఆ రక్షణ లభించదు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఎస్సీ ఏం చెప్పింది సుప్రీంకోర్టు? పోక్సో చట్టాన్ని సవరించండి అని చెప్పింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేయండి ఈ సెక్స్ ఎడ్యుకేషన్, జెండర్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కల్పించడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి ఇది పోక్సో చట్టం 2012. ఇది 2019లో సవరించడం జరిగింది పోక్సో చట్టాన్ని. చైల్డ్ పోర్నోగ్రఫీని కంట్రోల్ చేయడానికి, అలానే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది చట్టం కింద. ఇప్పుడు మరి నెక్స్ట్ జడ్జిమెంట్ గురించి చూద్దాం. ఇది కూడా 5 జడ్జి బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. 5 జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు. ఇది దేనికి సంబంధించినది అంటే సిటిజన్షిప్ యాక్ట్కు సంబంధించిన సెక్షన్ 6A చెల్లుబాటు అవుతుందా లేదా అనే దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్. మరి ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే
సిటిజన్షిప్ యాక్ట్కు సంబంధించిన సెక్షన్ 6A అనేది చెల్లుబాటు అవుతుంది, ఇది వ్యాలిడ్ అని చెప్పింది. మరి అసలు ఈ సెక్షన్ 6A ఏంటి? ఈ సెక్షన్ 6A అనేది అస్సాం అకార్డ్, అస్సాం ఒప్పందానికి సంబంధించినది. అస్సాం ఒప్పందం ఏంటి? అస్సాం ఒప్పందం అనేది సెంట్రల్ గవర్నమెంటు మరియు అస్సాం ఉద్యమ నేతల మధ్య కుదిరిన ఒక ఒప్పందము. మనకు ఒరిజినల్గా సిటిజన్షిప్ యాక్ట్ పౌరసత్వ చట్టం ఉంది కదా మనకు. ఈ పౌరసత్వ చట్టము 1955 ఉంది మనకు. ఇది మనకు 5 గ్రౌండ్స్ మెన్షన్ చేస్తుంది, సిటిజన్షిప్ ఏ విధంగా పొందాలనేసి 5 వేస్ చెప్తుంది. మరి పౌరసత్వ చట్టం 1955ని 1985లో సవరించడం జరిగింది. 1985లో సవరించి ఈ సెక్షన్ 6Aని యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ 6Aని కలపడం జరిగింది. ఏ విధంగా అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. మరి మనకు సెక్షన్ 6A ఏం చెప్తుంది అసలు? ఈ సెక్షన్ 6A ఏం లేదు, అస్సాంలోకి ఎవరైతే వలసదారులు వచ్చారో వాళ్లకు పౌరసత్వం ఇవ్వాల్సిందిగా ఈ సెక్షన్ 6A చెప్తుంది. మరి ఎవరెవరికి ఇస్తారు పౌరసత్వము? అస్సాంలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్క మైగ్రెంట్కి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందా? ఏ కాల పరిమితి అనేది మనం తెలుసుకోవాలి. ఈస్ట్ పాకిస్తాన్ అనగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే జనవరి 1, 1966 నుంచి 24 మార్చి 1971 మధ్య, జనవరి 1, 1966 నుంచి 24 మార్చి 1971 మధ్య ఎవరైతే పౌరులు అస్సాంలోకి బంగ్లాదేశ్లోంచి ఎంటర్ అయ్యారో వాళ్లకు పౌరసత్వం ఇవ్వాల్సిందిగా ఈ సెక్షన్ 6A మనకు చెప్తుంది. మరి అలా ఎంటర్ అయిన వెంటనే పౌరసత్వం ఇస్తారా అంటే ఇవ్వరు. అలా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని ఫారినర్స్గా గుర్తిస్తారు. ఎంటర్ అయిన 10 ఏళ్ల తర్వాత వాళ్లకు పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇదే సెక్షన్ 6A చెప్తుంది. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత 10 ఏళ్లకు పౌరసత్వం ఇస్తారు ఈ సెక్షన్ 6A కింద. గుర్తుపెట్టుకోండి, కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు. మరి కట్ ఆఫ్ డేటు 1971 24 మార్చిగానే ఎందుకు నిర్ణయించారు? 1972, 73 కూడా అవ్వచ్చుగా. 24 మార్చ్ 1971 కట్ ఆఫ్ని ఎందుకు పెట్టారు అంటే మనకు 26 మార్చ్ 1971లో 1971 26 మార్చ్న పాకిస్తాన్ ఆర్మీ ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సర్చ్ లైట్. ఆపరేషన్ సర్చ్ లైట్. ఆపరేషన్ ఎందుకు లాంచ్ చేశారు అంటే బంగ్లాదేశ్ జాతీయ ఉద్యమాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషను. ఎప్పుడు లాంచ్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, డేటు 26 మార్చి 1971. మరి 26 మార్చి 1971 తర్వాత ఎవరైనా ఎంటర్ అయ్యారు అనుకోండి అస్సాంలోకి, వాళ్ళని ఎవరిగా పరిగణిస్తారు? యుద్ధం వల్ల వాళ్ళు పారిపోయి అస్సాంలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళు పార్టీషన్ ద్వారా రాలేదు, విభజన ద్వారా అస్సాంలోకి రాలేదు అని చెప్పేసి గుర్తించవచ్చు. కావున కేవలం పార్టీషన్, విభజన జరగడం వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో అటువంటి వాళ్ళు అస్సాంలోకి ఎంటర్ అయితే వాళ్లకు పౌరసత్వం ఇస్తారు. కానీ యుద్ధ వాతావరణం వల్ల హింసలు ఎదుర్కొన్న వారు మన దేశంలోకి వచ్చినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కట్ ఆఫ్ డేట్ను 24 మార్చ్ 1971గా నిర్ణయించారు. మరైతే ఇప్పటికీ అస్సాం గవర్నమెంట్లో ఈ సెక్షన్ 6A గురించి తొలగించాలి, సెక్షన్ 6A ఇన్వాలిడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు
ఈ సెక్షన్ 6A ఎందుకు చల్లుతుందో కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏం చెప్పిందంటే ఈ సెక్షన్ 6A అనేది ఒక చట్టం ద్వారా చేసినారు. ఆర్టికల్ 246 ద్వారా కలపడం జరిగింది. మనకు ఆర్టికల్ 246 ఏం చెప్తుంది? మనకు పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఇన్ ద యూనియన్ లిస్ట్. కేంద్ర జాబితాలోని ఇష్యూస్ పైన, సబ్జెక్ట్స్ పైన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పేసి మనకు ఆర్టికల్ 246 చెప్తుంది. మరి మనకు సిటిజన్షిప్ ఏ దాని కిందకు వస్తుంది? కేంద్ర జాబితా కదా. మళ్ళీ అగైన్ ఒక ఎంట్రీ వస్తుంది, ఎంట్రీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మనకి పౌరసత్వము కేంద్ర జాబితా ఎంట్రీ నెంబర్ 17. కేంద్ర జాబితా ఎంట్రీ నెంబర్ 17. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఎంట్రీ నెంబర్. సో ఇది కేంద్ర జాబితాలో ఉంది కాబట్టి పౌరసత్వం అనేది ఆర్టికల్ 246 కింద పార్లమెంటుకు అధికారం కలదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలానే మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ సెక్షన్ 6A అనేది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కూడా ఉల్లంఘిస్తుంది అని చెప్తే సుప్రీంకోర్టు దానితో ఏకీభవించలేదు. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి వచ్చారో వలసదారులు, వాళ్ళ పొజిషన్ చాలా యూనిక్నెస్, వాళ్ళని మిగతా వలసదారులతో మనం పోల్చకూడదు, కావున ఇది రైట్ టు ఈక్వాలిటీని ఉల్లంఘించట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు సెక్షన్ 6Aని డిఫెండ్ చేస్తూ చెప్పింది మాట. మరి ఇంకా ఏం చెప్పింది? అగైన్ మళ్ళీ కన్సర్న్స్ ఉన్నాయి, ఆందోళనలు. ఈ సెక్షన్ 6A అనేది ఆర్టికల్ 29ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. ఈ ఆర్టికల్ 29 మనకి ఏం చెప్తుంది? కల్చరల్ రైట్స్కి సంబంధించినది కదా. మరి కల్చరల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అస్సాంలోకి వచ్చిన ఈ వలసదారులు అస్సాం కల్చర్ను నాశనం చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు కనుక మనము సెక్షన్ 6A ఇన్వాలిడ్ అని చెప్పలేమని చెప్పేసి చెప్పింది. ఇది ఆన్ కట్ ఆఫ్ డేట్ 24 మార్చి 1971 కట్ ఆఫ్ డేట్ ఎందుకు పెట్టామో మనము ఇది చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సెక్షన్ 6Aని డిఫెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. సో ఇక్కడ మనకు ఎంట్రీ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ డేట్లు, ఎందుకంటే మనకు వాడు సెక్షన్ 6A స్టేట్మెంట్స్ అది ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డేట్లు అడగడానికి కూడా అవకాశం ఉంది. మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955 నేను చెప్పాను 5 మార్గాల ద్వారా సిటిజన్షిప్ను పొందవచ్చు. ఇది డ్యూయల్ సిటిజన్షిప్ను ఇవ్వదు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇట్లా క్వశ్చన్ అడగొచ్చు. సో ఫార్ హౌ మెనీ టైమ్స్ సిటిజన్షిప్ యాక్ట్ అమెండెడ్? ఇప్పటి వరకు సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఎన్నిసార్లు సవరణ చేశారు అన్నప్పుడు ఆప్షన్స్లో 2, 3, 4, 5 అలా ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటి వరకు 6 సార్లు సవరణ చేశారు, 6 టైమ్స్. ఫస్ట్ టైం వచ్చేసి 1986, మళ్ళీ 1986, 1992, 2003, 2005, 2015, 2019. మరి 2019లో చేసిన అమెండ్మెంట్ ఏం చెప్తుంది? సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏం చెప్తుంది అంటే ఎవరైతే పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారో 6 కమ్యూనిటీలకు సిటిజన్షిప్ ఇవ్వాలని చేసి చెప్తుంది. ఆ 6 కమ్యూనిటీలు ఏవంటే మైనారిటీలు అన్నమాట. ఆ దేశాల్లో పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ 6 కమ్యూనిటీలు మైనారిటీలు: హిందువులు, బుద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు. ఈ 6 కమ్యూనిటీలకు పౌరసత్వం ఇవ్వడానికి అనుకూలంగా 2019లో సవరణ చేయడం జరిగింది. మనకి సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఏమున్నాయంటే 5 to 11 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి మనకు తెలుపుతుంది. మరి నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి
అలీగర్ ముస్లిం యూనివర్సిటీస్ స్టేటస్ యాజ్ అన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఇది 7 జడ్జ్ బెంచ్. 7 జడ్జ్ బెంచ్. మనకు ఈ 7 జడ్జ్ బెంచ్ ఏం చెప్పింది అంటే, అసలు ఈ కేసు దేనికి సంబంధించింది అంటే, అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాను కల్పించాలా వద్దా అనే దానిపైనే ఈ కేసు మొత్తం నడిచింది. మనకి 1967లో ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 1967లో ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1967 కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఆనాడు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాను ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది ఒక చట్టం ద్వారా ఏర్పాటయింది, సెంట్రల్ యాక్ట్ ద్వారా ఏర్పాటయింది కనుక దీనికి మైనారిటీ హోదాను ఇవ్వడం కుదరదు అనేసి చెప్పింది. మరి ఇప్పుడేం చెప్పింది అంటే, దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేస్తే ప్రజెంట్ 7 జడ్జ్ బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని తీర్పునిచ్చిందంటే, అది పక్కన పెట్టి ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1967 జడ్జిమెంట్ని పక్కన పెట్టి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అనే దానిపైన తీర్పునిచ్చింది. ఏమని చెప్పింది అంటే, మైనారిటీ హోదా అనేది అది కేవలం ఒక చట్టం ద్వారా ఏర్పడినంత మాత్రాన మైనారిటీ హోదాను ఇవ్వడం కుదరదు అనేం లేదు. మైనారిటీ హోదాను ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మైనారిటీ హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రస్తుతం తీర్పు వెలువరించింది. మరి ఏం చెప్పింది అంటే మనకు, సో ఇప్పుడు 1967లో నేను చెప్పాను, జడ్జిమెంట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, మైనారిటీ హోదా స్టేటస్ ఇవ్వడం కుదరదని చెప్పింది. అలా చెప్పిన తర్వాత 1981లో పార్లమెంట్ ఏం చేసింది అంటే, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ సవరణ చట్టం 1981 ద్వారా అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి పార్లమెంటు మైనారిటీ హోదాను కల్పించింది 1981లో. అయితే 2006లో అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది, ఆ ఏఎంయూకి ఇచ్చిన మైనారిటీ హోదాను రద్దు చేసింది. మరి 2019లో ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. 2019లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఇప్పుడేం చేసిందంటే, ఈ మైనారిటీ స్టేటస్ ఇష్యూని రెగ్యులర్ బెంచ్కి రెఫర్ చేసింది. మరి ఇంకా ఏం చెప్పిందంటే ఈ జడ్జిమెంటు, ఒక ఇన్స్టిట్యూషన్కి మైనారిటీ హోదా ఇవ్వాలా వద్దా అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, ఒక ఇన్స్టిట్యూషన్ను మైనారిటీ వాళ్ళే నిర్వహించాలి అనేమి లేదు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఇండియాలో, ఆ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసిన ఫౌండర్సు పర్టికులర్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనుకుందాం. అయితే వాళ్ళు తద్వారా తర్వాత కాలంలో ఏం చేస్తారు అంటే, ఆ ఇన్స్టిట్యూషన్ని నిర్వహించే బాధ్యతలు వేరే కమ్యూనిటీ వాళ్ళకు అప్పచెప్తారు. ఎందుకంటే వాళ్ళకంత సబ్జెక్ట్ ఉండకపోవచ్చు ఆ ఫౌండర్స్కి, ఆ వ్యవస్థాపకులకి. అలాంటప్పుడు వేరే కమ్యూనిటీలకు చెందిన వాళ్లకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, స్టిల్ ఇట్ ఈజ్ ఎ మైనారిటీ ఇన్స్టిట్యూషన్, రైట్? సో వేరే వాళ్ళు నిర్వహించినంత మాత్రాన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను మైనారిటీ హోదాను తీసివేయడం జరగదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి మైనారిటీ హోదా ఎవరికి వర్తిస్తుంది అంటే, మన రాజ్యాంగం అమలు కాకముందు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మైనారిటీ హోదా ఉంది అనుకో, అవి ఇప్పటికీ మైనారిటీ హోదాను కలిగి ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఆ ఇన్స్టిట్యూషన్కి మైనారిటీ హోదా ఇవ్వాలా వద్దా అనేది ఏ దానిపైన ఆధారపడి ఉంటుందంటే, దాని ఫౌండర్ ఎవరు, ఆ ఫౌండర్ని కనుక్కోండి,
అలానే అది ఏం పర్పస్ మీద ఏ ఉద్దేశం మేరకు ఆ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశారో ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కోర్ట్స్కి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. మరి మనకి ఇది ఆర్టికల్ 30 కిందకి వస్తుంది కదా. ఆర్టికల్ 30 ఏంటి? మనకు కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ కిందకి వస్తుంది కదా మనకు ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 కింద డిసైడ్ చేస్తారు మైనారిటీ హోదా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలా వద్దా అనేసి. మరి నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి 2 జడ్జ్ బెంచ్ కేస్. 2 జడ్జ్ బెంచ్ కేస్ ఇది దేనికి సంబంధించింది అంటే అక్రమ కూల్చివేతల గురించి. ప్రైవేటు ఓనర్లకు చెందిన కట్టడాలను అక్రమంగా కూల్చివేస్తున్న సందర్భంలో 2 జడ్జ్ బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనము పాన్ ఇండియా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కొన్ని గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ఏం చెప్పింది అంటే మనకు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ డిమాలిషన్స్ అని మనం చూసాం. అక్రమంగా కూల్చివేశారు అనే ఆరోపణలు వచ్చాయి బుల్డోజర్ల చేత. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఆ కట్టడాలను కూల్చివేసేటప్పుడు ప్రైవేటు ఓనర్లకు చెందిన ప్రాపర్టీస్ను కూల్చివేసినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి, రూల్ ఆఫ్ లాను ఫాలో అవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలా మీరు ఫాలో కానట్టయితే, ఇష్టానుసారం అక్రమంగా కూల్చినట్టయితే అది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ని ఉల్లంఘించినట్టు అని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టు అవుతుంది అంటే మనకు ఒక ఇంటిని కూల్చడం అంటే మన గూడును కూల్చడమే. రైట్ టు షెల్టర్ ఉంటుంది కదా మనకు, రైట్ టు షెల్టర్. ఈ రైట్ టు షెల్టర్ అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగము. రైట్ టు లైఫ్ కిందకు వస్తుందని చెప్పవచ్చు. అలానే ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఆ కట్టడాలను కనుక మీరు ఇష్టానుసారం కూల్చినట్టయితే అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా విరుద్ధమని చెప్పింది. మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ మధ్య మనకు పవర్స్ అనేవి సెపరేట్ అయి ఉంటాయి. అలా కాకుండా జ్యుడిషియల్ పరిధిలోకి ఎగ్జిక్యూటివ్ వచ్చినా, జ్యుడిషియల్ పరిధిలోకి లెజిస్లేటివ్ వచ్చినా, ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి జ్యుడిషియరీ జోక్యం చేసుకున్న సెపరేషన్ ఆఫ్ పవర్స్ను ఉల్లంఘించినట్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మరి ఇది ఆర్టికల్ 142 కింద ఈ గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుంది కదా ఆర్టికల్ 142 కింద. మరి ఏం చెప్పింది అంటే గైడ్ లైన్స్ అనేవి ఎవరికి వర్తిస్తాయంటే ఎవరైతే అక్రమంగా కట్టడాలు కట్టుకున్నారో, ఎవరైతే అనుమతులు లేకుండా కట్టడాలు కట్టుకున్నారో, ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు కట్టుకున్నారో అటువంటి వాళ్లకు ఇవి వర్తించవు. సక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసినట్టయితేనే ఈ గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్పింది. మరి ఆ గైడ్ లైన్స్ ఏంటివంటే ఆ గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇలా కూల్చేటప్పుడు ముందుగా 15 రోజుల నోటీస్ ఇవ్వాలని చెప్పింది. ఆ ప్రాపర్టీ ఓనర్కి 15 రోజుల నోటీసు ఇవ్వాలి. 15 రోజుల నోటీస్ ఇవ్వాలి. అలానే ఆ ప్రాపర్టీ ఓనర్కి రైట్ టు హియరింగ్ ఇవ్వాలి. వాళ్ళ వాదనలను వినడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆపర్చునిటీ ఆఫ్ పర్సనల్ హియరింగ్ అనేది ఇవ్వాలని చెప్పింది. అలానే ఎవరైతే కోర్టు ఆర్డర్స్ను ఉల్లంఘిస్తారో అటువంటి అధికారులు పర్సనల్గా బాధ్యత వహించాలి అని కూడా చెప్పింది. ఎవరైతే
కోర్టు ఆర్డర్స్ని లెక్క చేయకుండా కూల్చివేస్తారో అటువంటి అధికారులు పర్సనల్గా బాధ్యత వహించాలి అని చెప్పింది. ఇంకొక గైడ్ లైన్ ఏం చెప్పింది అంటే, ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నప్పుడు వీడియోలు తీయాలి, ఆ వీడియో ఫుటేజీలను కోర్టులో సబ్మిట్ చేయాలి ప్రూఫ్ కోసము అని చెప్పేసి కూడా చెప్పింది సుప్రీంకోర్టు. రిపోర్టు కూడా ఇవ్వాలి, ఆ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన రిపోర్ట్ను కూడా కోర్టులకు సబ్మిట్ చేయాలని చెప్పేసి గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. సో ఎవరికి ఇవ్వాలి అంటే మున్సిపల్ కమిషనర్కి ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. సో గైడ్ లైన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ట్రెండ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ గైడ్ లైన్స్ కూడా స్టేట్మెంట్స్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది మనకు. ఇక్కడ రిపోర్ట్ అనేది మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ జడ్జిమెంట్ గురించి తెలుసుకుందాం. బెయిల్ ఫర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ కేసు ఏంటంటే సుప్రీంకోర్టు 2 జడ్జి బెంచ్ తీర్పు వెలువడించింది. దేనికి సంబంధించినది అంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ అవినీతి నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్లకు విచారణ లేట్ అయినట్లయితే వాళ్ళ కేసుల్లో బెయిల్ అనేది అది ఒక రూలు, బెయిల్ ఇచ్చి తీరాలి, వాళ్ళని ట్రయల్ అనేది ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పక్షంలో బెయిల్ అనేది వాళ్ళకి ఒక హక్కు లాంటిది అని చెప్పేసి, ఒక రూల్ లాంటిది అని చెప్పేసి 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ 2 జడ్జి బెంచ్ ఎవరు డెలివర్ చేశారంటే జస్టిస్ ఉజ్జల్ బుయాన్. మరి అసలు అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటి అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో జైల్లో ఉండి ఇంటరిమ్ బెయిల్ మీద విడుదలైన తర్వాత సిబిఐ సేమ్ కేసుకు సంబంధించి మళ్ళీ అరెస్ట్ చేసి అతన్ని జైల్లో ఉంచడం జరిగింది. బెయిల్ రాకుండా సిబిఐ కంటిన్యూస్గా పిటిషన్స్ వేయడం జరిగింది. మరైతే ఏమని చెప్పింది అంటే ఈ 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వాలి, ఈ బెయిల్ అనేది కంటిన్యూస్గా ఎక్కువ కాలం ఇవ్వనట్లయితే అది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ను ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే ఆ కేసులో విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎంతకాలం ఇలా జైళ్ళల్లో పెడతారు, విచారణ పూర్తి కాకుండానే అతను కన్విక్ట్ అవ్వకముందే జైల్లో కంటిన్యూస్గా పెట్టడం అనేది అది రైట్ టు లైఫ్ని ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలానే ఆర్టికల్ 23ని కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పేసి చెప్పింది. మనకు ఈ ఆర్టికల్ 23 ఏంటి అంటే, ఆర్టికల్ 23 రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అన్నమాట. రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటంటే, మనకు ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, ఇది రక్షణ కల్పిస్తుంది. ఎవరికి రక్షణ కల్పిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఏదైనా నేరం చేశాడని చెప్పేసి అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేసిన పక్షంలో నేరం చేశాడనే ఆరోపణలతో అతన్ని ఫోర్స్ఫుల్గా విట్నెస్ ఇప్పించినట్లయితే అది సెల్ఫ్ ఇన్క్రిమినేషన్కి వ్యతిరేకము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాము, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి అతను నిజాలు ఒప్పుకునేంత వరకు, నిజాలు లేకపోయినా కూడా అతన్ని హింసించి తనపైనే తాను నిందలు వేసుకునేలాగా చేస్తారు. అంటే తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకుంటాడు. దీనినే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్కి ఉల్లంఘించినట్టు అవుతుంది. ఇదే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అదే చెప్తుంది మనకు. మరి ఆర్టికల్ 22 ఏం చెప్తుంది అంటే, మనకు ఈ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది ఆ టైమింగ్ ఆఫ్ అరెస్ట్ను కూడా ప్రశ్నించింది. మరి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2ను ఏ విధంగా ఉల్లంఘిస్తుంది అంటే, మనకు ఆర్టికల్ 22 ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని ఒకే నేరానికి సంబంధించి 1 కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించినట్లయితే అది
ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2ను ఉల్లంఘించినట్లే. మనకు ఆర్టికల్ 20 ఏముంది? మనకు ఆర్టికల్ 20 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అగెనెస్ట్ అరెస్ట్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇన్ సర్టెన్ అఫెన్సెస్ అని ఉంటుంది. సో ఆర్టికల్ 22 ఏంటంటే ఒకే కేసుకు సంబంధించి అనేక సార్లు విచారించి, ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించినట్లయితే అది ఆర్టికల్ 22ను ఉల్లంఘించినట్లే అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ విధంగా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్, మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ 2 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు కేసు. నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసును 9 జడ్జి బెంచ్ డీల్ చేసింది. మరి ఈ కేసు దేనికి సంబంధించినది అంటే ఆస్తి హక్కు చట్టానికి సంబంధించినది, రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినది. మరి ఈ కేసులో 9 జడ్జి బెంచ్ తీర్పు ఏమని ఇచ్చింది అంటే అన్ని ప్రైవేటు ప్రాపర్టీలు కూడా కమ్యూనిటీ ప్రాపర్టీలుగా గుర్తించబడవు. రాష్ట్రాలకు అధికారం లేదు, అన్ని ప్రైవేటు ప్రాపర్టీలను కమ్యూనిటీ ప్రాపర్టీలుగా చేసే అధికారం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు 9 జడ్జి బెంచ్ ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. మనకు ఆర్టికల్ 39B కింద చెప్పింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 39B కింద ప్రైవేటు ప్రాపర్టీలను అన్నిటినీ లాక్కొని కమ్యూనిటీ పార్టీలుగా చేసే అధికారము రాష్ట్రాలకు లేదని చెప్పేసి వ్యాఖ్యానించింది. మరి 9 జడ్జి బెంచ్కు ఎవరు నాయకత్వం వహించారు అంటే, ఎవరి అధ్యక్షతన అంటే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు. మరి ఇంకా ఏమని చెప్పింది అంటే 8:1 మెజారిటీతో ఈ 9 జడ్జి బెంచ్ 8:1 మెజారిటీతో 1983 సంజీవ్ కోక్ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసి ఇప్పుడు ఇలా తీర్పునివ్వడం జరిగింది. మరి అలానే ఇంకా ఏమని చెప్పింది అంటే ప్రైవేటు ప్రాపర్టీలను కమ్యూనిటీ ప్రాపర్టీలుగా గుర్తించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసినట్లయితేనే ప్రైవేటు ప్రాపర్టీలను కమ్యూనిటీ ప్రాపర్టీలుగా గుర్తించడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం జరిగింది. మరి మనకు 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రీవియస్గా మనకు ఈ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి మనకు 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకటి స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ రంగనాథ రెడ్డి 1978 కేసు, రెండవది సంజీవ్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వర్సెస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అండ్ అదర్స్ 1983 కేసు. ఈ 2 కేసుల్లోనూ గతంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అంటే ప్రైవేటు ప్రాపర్టీలను కమ్యూనిటీ ప్రాపర్టీలుగా గుర్తించవచ్చు అన్ని ప్రైవేటు ప్రాపర్టీలని రాష్ట్రం అనుకుంటే అని చెప్పేసి తీర్పునిచ్చింది. ఈ 2 తీర్పులను ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసి రాష్ట్రాలకు అధికారం లేదు, అన్ని ప్రైవేటు ప్రాపర్టీలను కమ్యూనిటీ ప్రాపర్టీలుగా చేసే అధికారం లేదని చెప్పేసి చెప్పింది. ఏం జడ్జిమెంట్స్? గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ రంగనాథ రెడ్డి 1978, సంజీవ్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వర్సెస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అండ్ అదర్స్ 1983. మరి మనకు అసలు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది మనకు ఏ విధంగా ఆవిర్భవించిందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు ఈ రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు చట్టం అనేది మనకు ఒరిజినల్గా ఇది ప్రారంభంలో మనకు ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 31 కింద. మరైతే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా
44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్ 31ని తొలగించి ఆర్టికల్ 300A కింద చేర్చడం జరిగింది. ఆర్టికల్ 300A కింద చేర్చడం జరిగింది. ఆర్టికల్ 300A కింద చేర్చడం ద్వారా ఇది కాన్స్టిట్యూషనల్ రైటు, రాజ్యాంగ హక్కుగా గుర్తించింది ఆస్తి హక్కుని. ఆర్టికల్ 300A కింద ఆస్తి హక్కు ఏమి రైటు? కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు. మరి మనకు ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్న రైట్ టు ప్రాపర్టీని తొలగించి 300A కింద ఎందుకు చేర్చడం జరిగింది అంటే ఈ ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికే, ఎకనామిక్ డెమోక్రసీని సాధించడానికే, ప్రజలందరి బాగోగుల కోసం ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు తీసుకురావడం జరిగింది. మరి మనకు డిపిఎస్పిస్లో మనకు 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 39B మరియు ఆర్టికల్ 39C. ఆదేశిక సూత్రాల్లో డిపిఎస్పిస్లో ఆర్టికల్ 39B ఏం చెప్తుంది? ద గవర్నమెంట్ మస్ట్ distribute the community's material resources to serve the common good. ఈ ప్రైవేటు ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల బాగోగుల కోసము ప్రజలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకు ఆర్టికల్ 39B చెప్తుంది. మరి ఆర్టికల్ 39C ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 39C ఏం చెప్తుంది? కొందరి వ్యక్తుల చేతిలోనే వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, కొందరి వ్యక్తుల చేతిలోనే ధనం కేంద్రీకృతం అవ్వకూడదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 39C చెప్తుంది. మరి ఈ ఆర్టికల్ 39Bని 39Cని ఛాలెంజ్ చేయవచ్చు. ఇప్పుడు మనకు రైట్ టు ప్రాపర్టీ కనుక ఫండమెంటల్ రైట్గా ఉండి, లేదంటే ఇప్పుడు ఇది ఆర్టికల్ 300A కింద ఉంది కదా ఆస్తి హక్కు, కోర్టులో ఛాలెంజ్ చేసినట్టయితే ఆ ఆస్తి హక్కు చెల్లకుండా ఉండడానికి మనకు ఈ ఆర్టికల్ 39B మరియు ఆర్టికల్ 39C చెల్లేలా ఒక ఆర్టికల్ని తీసుకురావడం జరిగింది. అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 31C అన్నమాట. మనకు ఆర్టికల్ 31C ఉంది కదా, ఈ ఆర్టికల్ 31C ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అంటే 25వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971, 25వ రాజ్యాంగ సవరణ చట్టము 1971. మరి ఈ ఆర్టికల్ 31C ఏం చేస్తుంది అంటే ఆదేశిక సూత్రాలైన ఆర్టికల్ 39B మరియు 39Cలు వీటిని కోర్టులో ఛాలెంజ్ చెయ్యకోకుండా, ఒకవేళ ఛాలెంజ్ చేసినా కూడా ఇవి చెల్లుబాటు అయ్యేలా మనకు ఈ ఆర్టికల్ 31C ప్రొటెక్షన్ కల్పిస్తుంది. సో ఇప్పటికీ సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 31C అనేది కాన్స్టిట్యూషన్లో ఎగ్జిస్ట్ అవుతుందనే చెప్పింది. ఆర్టికల్ 31C ఎందుకంటే ఆదేశిక సూత్రాలైన 39B 39Cని అమలుపరచడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 300A అండ్ రైట్ టు ప్రాపర్టీ కేసు గురించి.
మరి ఇప్పుడు మనము కొన్ని స్టేట్ స్పెసిఫిక్ జడ్జిమెంట్స్ లేదంటే స్టేట్స్కి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మరియు ఇంపార్టెంట్ జ్యుడిషియల్ ప్యానెల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇందులో భాగంగా కే అర్తిక వర్సెస్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు. ఈ కే అర్తిక వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్కి కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్కి తెలంగాణ హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. దేనికి సంబంధించి అంటే అడ్వకేట్లు హైకోర్టులు మరియు లోకల్ కోర్టులలో ఇష్టానుసారం వాదిస్తూ ఉన్నారు, ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారం తమకు నచ్చినట్టు వాదిస్తూ ఉన్నారు, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి కొద్దిగా వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు సరైన స్టెప్స్ తీసుకోండి, వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుకోకుండా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి అన్నట్లు స్టేట్ బార్ కౌన్సిల్కి తెలంగాణ హైకోర్టు గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. దీని గురించి తెలిపేదే కే అర్తిక వర్సెస్ స్టేట్ ఆఫ్ ద తెలంగాణ కేస్. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ హైకోర్టు మనకు జడ్జిమెంట్ పాస్ చేసింది. ఏపీ విషయానికి వస్తే రీసెంట్గా తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోయిన సంఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ని వేసింది. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి రిపోర్ట్ను తీసుకొచ్చి ఆ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ను 6 నెలల్లోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ జడ్జి గారైన ఎం సత్యనారాయణ మూర్తి. ఈ ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేయడం అయింది. గుర్తుపెట్టుకోండి, ఎం సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేనికి అపాయింట్ చేసింది, పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు మనకు ఇది గుర్తుండాలి. సో ఫైనల్గా ఇప్పుడు ఒక ఎంసీక్యూ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్లో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఎంట్రీ నెంబర్లకు సంబంధించింది. మనకు కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, సంయుక్త జాబితా ఉంది కదా, ఆ జాబితాల్లో మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్కి ఎంట్రీ నెంబర్లు కూడా ఉంటాయి. ఆ ఎంట్రీ నెంబర్ల మీద 2023 గ్రూప్ 1 పేపర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని కింది వాటిలో సైన్స్ లేదా సాంకేతికత విద్య కోసం భారత ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా చట్టం ద్వారా పార్లమెంటుచే ప్రకటించబడింది. ఇది ఏ ఎంట్రీ కిందకు వస్తుందన్నాడు. ఎంట్రీ నెంబర్ 64 ఇచ్చాడు, ఎంట్రీ నెంబర్ 63 ఆప్షన్ ఇచ్చాడు, ఎంట్రీ నెంబర్ 65 ఇచ్చాడు, ఎంట్రీ నెంబర్ 66 ఇచ్చాడు. అంటే దీనికి దేనికి సంబంధించింది అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని మనకు ఉంటాయి. అంటే జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన సంస్థలు, ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వము ఫండింగ్ చేస్తుంది, నిధులు సమకూరుస్తుంది. అది పూర్తిగా కావచ్చు లేదంటే పాక్షికంగా కావచ్చు. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్కి నిధులు ప్రొవైడ్ చేస్తుంది. మరి అది ఏ సబ్జెక్ట్ మాట్లాడుతుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి నిజం చెప్పాలంటే చాలా డిఫికల్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు కేంద్ర జాబితాలో కావచ్చు, రాష్ట్రాల జాబితాలో కావచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే గుర్తుంటాయి. అగ్రికల్చర్ అని, ఫారెస్ట్స్ అని, సిటిజన్షిప్ ఏ దాని కింద ఉంది అటువంటివి. కానీ ఈ విధంగా ఎంట్రీ నెంబర్లు ఇవ్వడం అనేది మనం దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే ఎంట్రీ నెంబర్లపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంట్రీ నెంబర్ 64. దీనికి ఆన్సరు ఎంట్రీ నెంబర్ 64. ఈ ఎంట్రీ నెంబర్ 64 ఏం చెప్తుందంటే యూనియన్ లిస్ట్లో ఇన్స్టిట్యూషన్స్ ఫర్
సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫినాన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా wholly or in part and declared by parliament by law to be institutions of national importance. ప్రాముఖ్యత కలిగిన జాతీయ విద్యా సంస్థలు. సో ఇలాంటిదే ఒక మోడల్ ఎంసీక్యూ తయారు చేయడం జరిగింది. దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంట్రీస్ ఆఫ్ యూనియన్ లిస్ట్ డీల్స్ విత్ సిటిజన్షిప్, న్యాచురలైజేషన్ అండ్ ఏలియన్స్. నేను ఆ సిటిజన్షిప్కు సెక్షన్ 6A సంబంధించిన జడ్జిమెంట్ చెప్పినప్పుడు సిటిజన్షిప్ ఏ ఎంట్రీ నెంబరో చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తుందంటే ఈ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో పౌరసత్వంకు సంబంధించి కేంద్ర జాబితాలోని ఏ ఎంట్రీ నెంబరు సూచిస్తుంది అని క్వశ్చన్ అడిగాను. మరి ఎంట్రీ 17 తెలుపుతుందా సిటిజన్షిప్ గురించి, లేకపోతే ఎంట్రీ 18 సిటిజన్షిప్ గురించి తెలుపుతుందా, ఎంట్రీ 19 తెలుపుతుందా, లేకపోతే ఎంట్రీ 33 సిటిజన్షిప్ గురించి తెలుపుతుందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జడ్జిమెంట్స్. మనము సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో పాటు తెలంగాణకు సంబంధించిన ఒక జడ్జిమెంటు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జ్యుడిషియల్ ప్యానెల్ ఎంక్వైరీ కమిషన్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.